హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఇక నిజామాబాద్ లో ప్రచారం నిర్వహించిన అరవింద్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కావాలంటే బీజేపీ గెలవాలని పిలుపునిచ్చారు. టోటల్ తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది. అంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా మీ అందరినీ మోసం చేసిండ్రు. టీచర్సే కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని 317 జియో అని కుటుంబ సభ్యుల్ని వేరు చేసిండ్రు. ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు, ఇవాళ ఒక గవర్నెన్స్ లేదు. అన్ని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి అన్ని వర్గాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి కూర్చొని ఉంది. కేవలం అబద్ధాల సింహాసనం మీద రేవంత్ ఇవాళ కూర్చొని ఉన్నాడు. ఇవన్నీ మా అందరికంటే ఉపాధ్యాయులు మీరే ఎక్కువ గమనిస్తూ ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఏ రకంగా భారతీయ జనతా పార్టీకి మీరు చూస్తూ ఉన్నారు. అన్నిట్లో కూడా ఇవాళ భారతీయులందరూ నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, మన సంస్కృతి సాంప్రదాయాలకి, సనాతన ధర్మానికి ఆశీర్వాదం బలంగా ఉంచి కమల వికాసం అన్ని చోట్ల జరుగుతూ ఉన్నది. ఇక్కడ కూడా దయచేసి ఈ భ్రష్టు పట్టిన పార్టీలు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ భ్రష్టు పట్టిన నాయకులు అవినీతిలో పూరుకుపోయి సమాజాన్ని కులాల వారీగా విడదీసి హిందువుల్ని ముస్లింలకి ఎట్టిచాకిరి చేసి ఈ ఎన్నికలలో కూడా నా రిక్వెస్టు క్యాండిడేట్ పరంగా కూడా కొమరయ్య గారు ఒక మంచి వ్యక్తి, సమాజ సేవ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల ద్వారా అనేక సమాజ సేవ చేస్తూ ఉన్నారు. అనేక దశాబ్దాల నుంచి ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ జాతీయవాద సంస్థల కోఆర్డినేట్ చేసుకుంటూ. కాబట్టి ఉపాధ్యాయులందరితో నా రిక్వెస్ట్, రేపటి నాడు మనము ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలన్నా వాళ్ళు చేస్తున్న దుర్మార్గపు 317 జియో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటారు.